మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. దేవరకొండలో ఆయుష్ కరాటే అకాడమీ ఆఫ్ ఇండియా వాళ్ళు నిర్వహించిన జాతీయ కరాటే పోటీలలో నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని శాస్త్ర స్కూల్ విద్యార్థులైతే జాతీయ స్థాయి కరాటీ పోటీల్లో వాళ్ళు ప్రతిభను కనపరిచి మెడల్స్ సాధించి సర్టిఫికేట్లు కూడా బహుమతులు తీసుకోవడం అనేది జరిగిందని అయితే తెలుసుకోవడం జరిగింది. వాళ్ళు ఇంత గొప్ప స్థాయిలో జాతీయ కరాటే పోటీల్లో పార్టిసిపేట్ చేసేంత సాధన అసలు వాళ్ళు ఎలా ప్రాక్టీస్ చేశారు, అసలు అంత గొప్ప స్థాయిలో వాళ్ళు ఎలా రాణించారు, వాళ్ళు ఏ విభాగాలల్లో వాళ్ళకి జాతీయ స్థాయి కరాటే పోటీల్లో బహుమతులు వచ్చాయని అయితే మనం ఒకసారి ఆ శాస్త్ర స్కూల్ విద్యార్థుల్ని కానీ ఆ కరాటే మాస్టర్ని కానీ యజమాన్యాన్ని కానీ ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శాస్త్ర స్కూల్లో కరాటే నేర్పిస్తూ పిల్లల్ని జాతీయ స్థాయిలో కూడా బహుమతులు శాస్త్ర స్కూల్ విద్యార్థులకు వచ్చే విధంగా చాలా బాగా సాధన చేపిస్తూ వాళ్ళ భవిష్యత్ ప్రణాళికను దృష్టిలో పెట్టుకొని వాళ్లకు ముందుగా చాలా గొప్పగా కరాటే నేర్పిస్తున్నటువంటి ప్రస్తుతం కరాటే మాస్టర్ గారు కూడా శాస్త్ర స్కూల్లో కరాటే నేర్పించే కరాటే మాస్టర్ గారు కూడా మనతోటి ఉన్నారు. ఒకసారి వారిని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ అండి, మీ స్కూల్ విద్యార్థులకు, మీరు ఇక్కడ వర్క్ చేసే, మీరు నేర్పించే విద్యార్థులకు, మీరు ట్రైన్ ఇచ్చే విద్యార్థులకు నేషనల్ జాతీయ స్థాయిలో కరాటేలో మన దేవరకొండలో జరిగిన కరాటే కాంపిటీషన్స్లో సర్టిఫికేట్స్ వచ్చినాయి, అవార్డ్స్ కూడా వచ్చినాయి. ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజెస్ కూడా మీ స్కూల్ విద్యార్థులకు వచ్చినాయి కదా, నీ శిష్యుల స్టూడెంట్స్కి. ఎలా అనిపిస్తుందండి అసలు మీకు? నమస్కారం సార్, నా పేరు రామకృష్ణ, కరాటే మాస్టర్, బ్లాక్ బెల్ట్ 4th డాన్, సుమన్ షోటోకాన్ కరాటే అకాడమీ ఆఫ్ జాతీయ జనరల్ సెక్రటరీ. మరియు ముందుగానే కరాటేని గుర్తొచ్చేది ప్రతి ఒక్కరు కూడా, ఆడపిల్లలు చదువు ఎంత ఇంపార్టెంటో ఈ సమాజంలో ఈ కరాటే అనే శిక్షణ కూడా అంతే అవసరం. ఎందుకంటే గత 5 సంవత్సరాల నుంచి మన శాస్త్ర స్కూల్లో నేను కరాటే కోచింగ్ ఇస్తున్నాను. ఇవ్వడమే కాకుండా ఇంటర్ డిస్ట్రిక్ట్, స్టేట్, నేషనల్, ఇంటర్నేషనల్ టోర్నమెంట్లో కూడా మన స్కూల్ విద్యార్థులు పార్టిసిపేట్ చేసి లాస్ట్ ఇయర్ మార్చి 11వ తారీఖు అపర్ణ అనే స్టూడెంట్, మీ అందరు కూడా ఇందాక మాట్లాడింది, వరల్డ్ రికార్డులో కూడా బ్రేక్ చేసి 15 నిమిషాల్లోనే 5000 కిక్స్ కొట్టి రికార్డ్స్ సొంతం చేసుకుంది లాస్ట్ ఇయర్. మరి కరాటే అంటే ఓన్లీ నేర్చుకోవడమే కాదు, కరాటే ఆత్మరక్షణకు, ఆత్మవిశ్వాసం, ఫిజికల్లీ కానీ మెంటాలిటీ కానీ ప్రతి ఒక్కరు కూడా, బాలికలు కూడా ఈ స్కూల్ స్థాయి నుంచే ఈ మార్షల్ ఆర్ట్స్ అని నేర్చుకోవాలి. మరియు శాస్త్ర స్కూల్ చైర్మన్ చంద్రశేఖర్ సార్ కానీ, కరస్పాండెంట్ సిద్ధిరెడ్డి సార్ కానీ, శ్రీమతి సింధురెడ్డి మేడం కానీ వాళ్ళ ప్రోత్సాహంతోనే ఈరోజు ఈ పాఠశాలలో నేను ఇంతమంది స్టూడెంట్ తయారు చేశానంటే సార్ ఆశీస్సులు. ఎందుకంటే సార్ ఆ రోజు నాకు ప్రోత్సాహం చేయకపోతే ఈరోజు ఇంత స్టూడెంట్ని తయారు చేయలేకపోయేవాడినేమో. మరి అసలు కరాటే ఎందుకు నేర్చుకోవాలి సార్? కరాటే నేర్చుకుంటే ఏమొస్తుంది సార్? అదే చదువుకుంటే ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్ రావచ్చు. చదువు ఎంత ఇంపార్టెంట్, మార్షల్ ఆర్ట్స్ కూడా అంత ఇంపార్టెంట్. గతంలో కూడా మన స్కూల్లో కరాటే శిక్షణ ఇవ్వడమే కాకుండా హీరో సుమన్ గారిని కూడా ఇదే పాఠశాల తీసుకొచ్చి కొన్ని 100 మంది స్టూడెంట్స్ కూడా అవార్డ్స్ ఇవ్వడం కూడా జరిగిన మీ అందరికీ తెలిసిన విషయమే. మరి మార్షల్ ఆర్ట్స్ కూడా సుమన్ గారు గత 25 ఇయర్స్ నుంచి ఒలింపిక్స్లో చేర్చాలని చెప్పేసి ఎన్నో పోరాటం చేశారు. ఎక్స్డేస్ కూడా వారానికి 3 రోజులు కానీ 2 రోజులు కానీ పాఠశాలలో కరాటే నేర్పించమని చెప్పి అనేకమైన సంఘటనలు మహిళల మీద జరుగుతున్న బయట మీరు చూస్తూనే ఉన్నారు. మరి అలాంటి సంఘటనలు ఎదుర్కోవాలంటే మీరందరూ కూడా కరాటే నేర్పించాలి. అసలు ఉదాహరణకు గతంలో రామాయణంలో మీ అందరూ కూడా ఒక కొటేషన్ విన్నారు, సీతకు ఎవరి రక్షణ అంటే రాముడి రక్షణ. కానీ ఇక్కడ సమాజంలో ఆడపిల్లల రక్షణ అంటే మార్షల్ ఆర్ట్స్ ప్రతి ఒక్కరు పుట్టుకతోనే బాడీలో నిగలమై ఉంటుంది. కానీ దాన్ని బయటికి తీయాలంటే మార్షల్ ఆర్ట్స్ శిక్షణ పొందితేనే మనం ఏదైనా సాధించగలనే సత్తా మనం చూపించగలుగుతాము. అందుకే మార్షల్ ఆర్ట్స్ అని కూడా ప్రతి ఒక్కరు కూడా నేర్చుకోవాలి. ఇప్పుడు చూస్తూనే ఉన్నాము, చిన్న పిల్లలు కూడా డ్రగ్స్కి, మందుకి బానిసయి రోడ్డు మీద అన్యాయం తిరుగుతున్నారు. వాళ్ళని అరికట్టాలంటే మీరు మార్షల్ ఆర్ట్స్, ఉదాహరణ మా భాన్చందర్ సార్ ఉన్నారు, హీరో భాన్చందర్ సార్ కూడా గతంలో కూడా ఇదే స్టేజ్లో ఉన్న భాన్చందర్ సార్ కూడా ఈరోజు ఒక మార్షల్ ఆర్ట్స్ అనే ఇంజెక్షన్ డ్రగ్స్లో ఎలా ఉంటుందో మార్షల్ ఆర్ట్ ఎక్కించి ఈరోజు వరల్డ్గా
గతంలో కూడా భాన్చందర్ సుమన్ సార్ ఇద్దరు కిలాడీలు నక్షత్ర పోరాటం ఉగ్ర నేత్రుడు సినిమాలో స్టంట్స్ రియల్ స్టంట్ చేసి వాళ్ళు ఈరోజు జాతీయ స్థాయిలో కరాటేని ముందుకు తీసుకెళ్తున్నారు. ఫస్ట్ గుర్తొచ్చేది బ్రూస్లీ, జాకీ చాన్, సుమన్, భానుచందర్, పవన్ కళ్యాణ్, అర్జున్, అరుణ్ పాండేన్ వీళ్ళందరూ కూడా ఆదర్శం తీసుకొని నేను ఈ ఫీల్డ్లోకి వచ్చాను. నాకు నేర్పించిన మాస్టర్ బూడిద సైదుల్ గారు. గతంలో కూడా నేను ఇక్కడ హైదరాబాద్ నేర్చుకున్నాను, మిర్యాలలో నేర్చుకున్నాను. దాదాపు నేను 25,767 స్టూడెంట్ని తయారు చేసి బ్లాక్ బెల్ట్ ఘనతగా ఇప్పుడు ఉమ్మడి నల్గొండ జిల్లాలోనే 42 క్లాసులు జరుగుతున్నాయి. మరి మన శాస్త్ర స్కూల్లో మన 2 బ్రాంచ్ల్లో కూడా సుమారు లాస్ట్ టైం కానీ బిఫోర్ లాస్ట్ టైం 4 ఇయర్స్ నుంచి దాదాపుగా మనము ఒక 6,000 మంది స్టూడెంట్స్ తయారు చేయడం జరిగింది. మరి మీరు అందరూ కూడా ఆదరించి ప్రతి ఒక్క ఇంటి డోర్ టు డోర్ మీ పాప కానీ బాబు కానీ కంపల్సరీ ఈ మార్షల్ ఆర్ట్ నేర్పించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. శాస్త్ర స్కూల్ కరస్పాండెంట్ శ్రీధర్ రెడ్డి సార్ గారు కూడా మనతో ఉన్నారు. ఒకసారి వారిని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ శ్రీధర్ రెడ్డి గారు, మీ స్కూల్ స్టూడెంట్స్ మొన్న దేవరకొండలో జరిగిన నేషనల్ కరాటే ఛాంపియన్ దాంట్లో మీ స్కూల్ విద్యార్థులు ఒక 6-7 మెంబర్స్ జాతీయ కరాటే పోటీల్లో కూడా బహుమతులు సాధించారని అయితే మేము విన్నాము. అసలు ఎలా సాధ్యమైంది, ఎలా అనిపిస్తుంది అసలు మీకు? ఓకే సార్, ముందుగా సుమన్ టీవీకి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాము. మేము స్కూలు పెట్టిన దగ్గర నుంచి అంటే దగ్గరగా 5 సంవత్సరాల నుంచి కూడా మా కరాటే మాస్టర్ రామకృష్ణ గారి ఆధ్వర్యంలో ప్రత్యేక శిక్షణ ఇప్పిస్తున్నాం పిల్లలందరూ కూడాను. దాంట్లో భాగంగానే మొన్న జరిగినటువంటి దేవరకొండలో జాతీయ స్థాయిలో జరిగినటువంటి కాంపిటీషన్లో మా పిల్లలందరూ కూడా ప్రత్యేకమైన బహుమతులు గెలుచుకోవడం జరిగింది. దానికి ముందుగా పిల్లలను కూడా అభినందనలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా మా కరాటే మాస్టర్ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాము. వాళ్ళు 5 సంవత్సరాల నుంచి ఏదైతే శిక్షణ పొందారో అది వాళ్ళు కనబరచడం జరిగింది. ఆ ప్రతిభని మేము ఒక 1 ఇయర్ బ్యాక్ హీరో సుమన్ గారిని కూడా మా స్కూల్కి తీసుకురావడం జరిగింది. సుమన్ గారి చేతుల మీదుగా వాళ్ళకి ప్రత్యేకంగా బెల్టులు మరియు సర్టిఫికెట్స్ ప్రదానోత్సవం కూడా జరిగింది. అంటే ఇలాంటివి ఇంకా భవిష్యత్తులో కూడా మరిన్ని కార్యక్రమాలు చేయాలి, మరిన్ని ప్రైజెస్ తీసుకురావాలని మేము ప్రత్యేకంగా పిల్లల్ని మరియు వారిని సపోర్ట్ చేస్తున్నటువంటి తల్లిదండ్రులను కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా మా పాఠశాల ఇలాంటి కార్యక్రమాలను నిర్వహించడానికి మా సపోర్ట్ అంటే మా మేనేజ్మెంట్ తరఫున మా చైర్మన్ గారు చంద్రశేఖర్ గారు సపోర్ట్ అయితే కావచ్చు, మా కళాశాల బృందం వారి సపోర్ట్ కావచ్చు, మా పీఈటీ సపోర్ట్ కావచ్చు, మరియు మా కరాటే మాస్టర్ సపోర్ట్ కావచ్చు, వీళ్ళందరికీ కూడా మా స్కూల్ తరఫున ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. అయితే మీరు స్కూల్లో స్పెషల్గా ఏమైనా కరాటే క్లాసులు నేర్పిస్తున్నారా, లేక పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు ఇంట్లో ప్రైవేట్ కరాటే మాస్టర్ దగ్గర నేర్చుకుంటున్నారా? మేము ఎటువంటి ఫీజు తీసుకోకుండా గత 5 సంవత్సరాల నుంచి కూడా మా కరాటే మాస్టర్ ఆధ్వర్యంలోనే మా స్కూల్ ఆవరణంలోనే ప్రత్యేక శిక్షణ ఇవ్వడం జరుగుతుంది సార్. ప్రతిరోజు కూడాను ఎటువంటి అమౌంట్స్ కూడా మేము పిల్లల దగ్గర కలెక్ట్ చేయట్లేదు. ఓన్లీ మేము ఏదైనా ఉంటే మా కరాటే మాస్టర్ గారికి తప్పితే ఎటువంటి కూడా మేము పిల్లల దగ్గర ఏమి తీసుకోము సార్. అయితే ప్రస్తుత సమాజంలో పిల్లలకు ఓన్లీ చదువే అనే ధోరణిలో తల్లిదండ్రులు ఉంటుర్రు, స్కూల్ యజమాన్యాలు కూడా అదే ధోరణిలో ఉంటున్నాయి. చాలా గవర్నమెంట్ స్కూల్స్ కావచ్చు, ప్రైవేట్ స్కూల్స్ కావచ్చు, అన్నిటిలో కూడా ఇదే పరిస్థితులు అయితే కనపడుతున్నాయి. అట్లాంటి తరుణంలో మీ శాస్త్ర స్కూల్లో వెరీ స్పెషల్గా పిల్లలకి ఇలా స్పోర్ట్స్ వైపు కానీ ఇలా కరాటే అని కొన్ని ప్రత్యేక స్పెషాలిటీస్ నేర్పిస్తుంటే పేరెంట్స్ నుంచి ఎటువంటి రెస్పాన్స్ వస్తుందంటే వాళ్ళు చాలా గుడ్గా ఫీల్ అవుతున్నారా, లేక మా పిల్లలకు కొంచెం చదువుకునే టైం మిస్ అవుతుందని ఫీల్ అవుతున్నారా? సార్, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో పిల్లలు ఎక్కువగా ఎడ్యుకేషన్ మీరు అన్నట్టుగా స్ట్రెస్ లోనవుతున్నారు. ఆ స్ట్రెస్ తగ్గిపోవాలంటే ఒక కరాటేతో పాటు క్రీడల్లో కానీ రెగ్యులర్గా 1 అవర్ మేము స్పోర్ట్స్ కేటాయించడం జరుగుతుంది. ఎక్కడ కాంపిటీషన్స్ ఉన్నా కూడా అది కరాటే కావచ్చు, స్పోర్ట్స్ పరంగా కావచ్చు, డ్రాయింగ్ పరంగా కావచ్చు, అన్ని కాంపిటీషన్లు కూడా మా పిల్లల్ని పంపించడం జరుగుతుంది. పిల్లలను వేరే విధంగా స్ట్రెస్ అనేది లోన్ కాకుండా తయారు చేస్తున్నాం సార్. పిల్లలకి మేము కూడా ఎప్పుడు కూడా సపోర్ట్ ఉంటుంది. పిల్లల్ని మేము ఎప్పుడు ఎంకరేజ్ చేస్తాం. స్పోర్ట్స్ పరంగా ముందుండాలి, కరాటే పరంగా ముందుండాలి, డ్రాయింగ్ పరంగా ముందుండాలి. ఒక ఎడ్యుకేషన్ ఒక్క దాంట్లోనే ఉంటే సరిపోదు సార్. ఇవాళ ఎడ్యుకేషన్ ఒకటే ఉంటే నిన్న మనకు వరల్డ్ కప్ జరిగింది, ఉమెన్స్ వరల్డ్ కప్, దాంట్లో మన దేశానికి కప్ వచ్చేదా రాకపోయేది. అంటే పిల్లలు వాళ్ళకి ఏ రంగంలో ఇష్టం ఉంటే ఆ రంగంలో మనం వాళ్ళని సపోర్ట్ చేస్తే వాళ్ళు బెటర్గా పర్ఫార్మెన్స్ ఇస్తారు. రేపు వాళ్ళ పేరెంట్స్కి మంచి పేరు తీసుకొస్తారు, మా స్కూల్కి మంచి పేరు తీసుకొస్తారు, అదేవిధంగా మన మిర్యాలగూడ టౌన్ కూడా మంచి పేరు తీసుకొస్తారు అనేది నేను చెప్తున్నాను సార్. కరాటే దాంట్లో శాస్త్ర స్కూల్ విద్యార్థులు కరాటే బహుమతులు కూడా సాధించారని మనం రావడం జరిగింది. ఒకసారి ఆ స్కూల్ విద్యార్థులు బహుమతులు సాధించిన విద్యార్థులు కూడా ప్రస్తుతం మనతోటి ఉన్నారు. ఒకసారి వారిని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ అమ్మ, మీకు నేషనల్లో కరాటేలో
అవార్డు వచ్చినది కదా, అసలు మీకు ఎలా అనిపిస్తుంది? నాకు చాలా బాగా అనిపిస్తుంది. నా పేరు స్నేహ. నేను 6th క్లాస్ శాస్త్ర హై స్కూల్లో చదువుతున్నాను. నేను 3 years నుంచి కరాటే ప్రాక్టీస్ చేస్తున్నాను. నిన్నట జరిగిన కరాటే ఛాంపియన్స్లో నాకు ఫస్ట్ మెడల్ వచ్చింది. ఈ శాస్త్ర మేనేజ్మెంట్కి నేను ధన్యవాదాలు కోరుకుంటున్నాను. నా పేరు లాక్యశ్రీ. నేను 6వ తరగతి చదువుతున్నాను శాస్త్ర హై స్కూల్లో. నాకు నిన్న జరిగిన కరాటీలో నాకు సెకండ్ అవార్డు వచ్చింది. మా స్కూల్లో ఉచితంగా నేర్పిస్తున్నారు. నేను శాస్త్ర మేనేజ్మెంట్కి ధన్యవాదాలు చెప్పుతున్నాను. ఐయామ్ అపర్ణ. నేను 4వ తరగతి చదువుతున్నాను. మొన్న జరిగిన దేవరకొండలో ఉన్న నేషనల్ ఛాంపియన్ టోర్నమెంట్లో నేను గోల్డ్ మెడల్ సంపాదించాను. ఈ స్కూల్ మేనేజ్మెంట్ వల్ల అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. 4 కటాస్ వచ్చు. నాకు టోటల్ చెప్పాలంటే 6 కటాస్ వచ్చు. మీరు 6 కటాస్ నేర్చుకున్నారని తెలుసుకోదా? అంటే ఆ కటాస్ నేమ్స్ ఏంటి అసలు? ఫస్ట్ కట్ట పేరు తాకీకి షోడాన్, సెకండ్ కట్ట పేరు తాకీకి సందాన్, థర్డ్ కట్ట పేరు ఇయాన్ సోదాన్, ఫోర్త్ కట్ట నేమ్ ఇయాన్ నిదాన్, ఫిఫ్త్ కట్ట నేమ్ ఇయాన్ సందాన్, సిక్స్త్ కట్ట నేమ్ ఇయాన్ హుందాన్. మా మాస్టర్ పేరు బండావత్ రామకృష్ణ గారు. ఆయన కూడా అన్నీ మంచిగా నేర్పిస్తారు. థ్యాంక్ యూ. నా పేరు ఆనందరూప. శాస్త్ర స్కూల్లో 7వ తరగతి చదువుతున్నాను. నేను శాస్త్ర స్కూల్లో చదువుతున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. నేను 4 years నుంచి కరాటే ప్రిపేర్ అవుతున్నాను. కటాస్లో నాకు మొన్న జరిగిన దేవరకొండ టోర్నమెంట్లో గోల్డ్ మెడల్ సంపాదించాను. ఈ శాస్త్ర స్కూల్ మేనేజ్మెంట్కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. My name is Sri Samyukta. I am studying 6th standard Raman Shastra High School. మొన్న జరిగిన 9th November కరాటే నేషనల్ టోర్నమెంట్లో నాకు బ్రౌన్ మెడల్ వచ్చింది. ఈ శాస్త్ర మేనేజ్మెంట్ చదువుతో పాటు కల్చరల్ ప్రోగ్రామ్స్, కరాటే నేషనల్ కటాస్ కూడా నేర్పిస్తున్నారు ఫ్రీగా. నేను శాస్త్ర మేనేజ్మెంట్కి ధన్యవాదాలు తెలుపుతున్నాను. My name is Abhiram. I am studying 6th class in Shastra High School. I am so proud to get this gold medal in national champions. My mother and father also so proud of me. Thank you for this management. శాస్త్ర స్కూల్లోని విద్యార్థులు మేము గత 3-4 సంవత్సరాల నుంచి కరాటే మీద చాలా ఎక్కువ ప్రేమతోటి మేము ఇక్కడ ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది. కరాటే మా స్కూల్లో చాలా ఫ్రీగా నేర్పించడం, శాస్త్ర స్కూల్ యాజమాన్యం మాకు ఒక మాస్టర్ని కూడా ఏర్పాటు చేసి ఇక్కడ ఫ్రీగా నేర్పించడం జరుగుతుంది. కరాటే మాస్టర్ గారు కూడా మహిళలకి ఇప్పుడు ప్రస్తుత సమాజంలో ఆత్మరక్షణ కోసం తప్పకుండా కరాటే అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే అనేక అవాంఛనీయ సంఘటనలు ప్రస్తుత సమాజంలో అనునిత్యం మనం కనపడుతూనే ఉన్నాయి. అట్లాంటి మహిళలపై జరుగుతున్న దాడుల్లో ఇప్పుడు కరాటే అనేది వాళ్ళ ఆత్మరక్షణ కోసం చాలా ఆయుధం లాంటిది. తప్పకుండా ప్రతి ఒక్కరూ కరాటే నేర్చుకోవాలనే సదుద్దేశంతో ఈ శాస్త్ర స్కూల్ మేనేజ్మెంట్ నన్ను కరాటే మాస్టర్గా పెట్టి నేను ఈ స్కూల్లో ఉన్న మహిళలను కూడా పురుషులకు సమానంగా కరాటేలో మంచిగా ప్రతిభను కనపరిచే విధంగా నేర్పించడం జరుగుతుందని అయితే మాస్టర్ కూడా చెప్పడం జరుగుతుంది. కరస్పాండెంట్ కూడా మా స్కూల్ అంటేనే స్పెషల్గా ఓన్లీ విద్యార్థులు చదువుకోవటమే కాదు, ఈ స్కూల్లో అనేక కల్చరల్ యాక్టివిటీస్ కూడా వాళ్ళు గొప్ప దశలో నేర్చుకున్నప్పుడే వాళ్ళు ఒక విద్యార్థిగా జీవితంలో ముందుకు పోలేస్తారు. ఓన్లీ చదువు ఒకటే నేర్పిస్తే వాళ్ళు మానసిక మెంటల్ స్ట్రెస్కి గురై వాళ్ళు ఆరోగ్య పరిస్థితులలో కూడా చాలా ఇబ్బందులు అయితే అని అయితే మేనేజ్మెంట్ చెప్పడం జరుగుతుంది. ముందు కూడా మా స్కూల్ నుంచి స్పోర్ట్స్లో కావచ్చు, కరాటే కాంపిటీషన్స్లో కావచ్చు, ఎక్కడ ఎటువంటి జరిగినా కూడా మా స్కూల్ మేనేజ్మెంట్ తప్పకుండా విద్యార్థుల్ని బహుమతులు సాధించే దిశగా మేము ముందడుగు లేపిస్తామని అయితే సుమన్ టీవీతో చెప్పడం జరిగింది. కెమెరామ్యాన్ వినయ్తో పెరుమల్ల సతీష్, మీ మిర్యాలగూడ.